హే వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మీకు ఇంట్లోనే హోమ్ మేడ్ చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూపించేస్తాను. చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి, పిల్లలకైనా పెద్దలకైనా అసలు చాక్లెట్స్ అంటే ప్రాణం ఇచ్చేస్తారు. అది మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకొని మన పిల్లలకి పెడితే ఎంత బాగుంటుందండి. సో, దానికోసం నేను ఫస్ట్ ఒక బౌల్‌లో కోకో బీన్స్ అయితే తీసుకున్నానండి. ఈ కోకో బీన్స్ నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ అయితే చేయలేదు. మాకు తెలిసిన వాళ్ళు కోకో తోటలేస్తే వాళ్ళ దగ్గర నుంచి 2 కేజీస్ అయితే పర్చేస్ చేసుకున్నాను. కేజీ వచ్చేసరికి 450 రూపీస్ అయితే పడింది. చాలా రీజనబుల్ ప్రైజెస్‌కి అయితే వచ్చినాయండి నాకు ఈ కోకో బీన్స్. తర్వాత ఒక చిన్న బాండీ అయితే పెట్టుకొని వేడైన తర్వాత తీసుకున్న కోకో బీన్స్ అన్నీ అయితే అందులో వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఈ వేయించుకోవడానికే టైం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. అవి మనకి వేయించేటప్పుడు మంచి అరోమా వచ్చిద్దండి. కాఫీ అండ్ చాక్లెట్ మిక్స్ అయ్యి ఒక అరోమా అయితే వస్తది. చాలా బావుంటది. ఇప్పుడు మనకి ఆ కోకో బీన్స్ మీద తొక్కొచ్చేసరికి బ్రౌన్ కలర్‌లో ఉంటది స్టార్టింగ్‌లో. మనం వేయించేసరికి అది లైట్ బ్లాకిష్ అయితే వచ్చిద్ది. సో, అలా వచ్చినప్పుడు మీరు దించేసుకొని దానిపైన ఉన్న పీల్ అంతా తీసేసుకోవాలి. సో, పీల్ తీసేస్తే మనకి ఇట్లా అయితే వచ్చేస్తది. సో, ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఒక చిన్న జార్ అయితే తీసుకున్నాను. ఆ జార్‌లో ముందుగా పీల్ చేసుకున్న ఈ కోకో బీన్స్ అన్నీ అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత బెల్లం కూడా బాగా చిన్న చిన్న పీసెస్‌గా తురుముకున్నానండి. ఆ బెల్లం కూడా అయితే వేసేసుకుంటున్నాను. సో, నేనైతే ఒక కప్పు బెల్లం అయితే పట్టింది నాకు. ఇన్‌కేస్ మీరు స్వీట్‌నెస్ కొంచెం తక్కువ కావాలంటే బెల్లం తక్కువేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆర్గానిక్ బెల్లం యూజ్ చేసేవాళ్ళు, వాళ్ళకి బెల్లం క్వాంటిటీ ఎక్కువ పడతదండి. ఎందుకంటే ఆర్గానిక్ బెల్లంలో స్వీట్‌నెస్ అనేది కొంచెం మైల్డ్‌గా ఉంటది కదా! అందుకని. నెక్స్ట్ నేనైతే బటర్ వేసుకున్నాను. బటర్ కూడా కొంచెం ఎక్కువ పడతది. ఇది నేను ముందుగానే కరిగిచ్చి పెట్టుకున్నానండి. అమూల్ వాళ్ళ అన్సాల్టెడ్ బటర్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మూత అయితే పెట్టుకొని వీటిని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. టెక్స్చర్ అనేది మనకి సిల్కీ టెక్స్చర్ అనేది రావాలి. సో, ఇప్పుడు నాకు గ్రైండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీకు మూత తీసి అయితే చూపించేసాను. చూసారా అండి ఎంత సిల్కీ టెక్స్చర్ వచ్చిందో? చూస్తుంటేనే అసలు నోట్లో అయితే నీళ్ళు ఊరిపోతున్నాయండి. అప్పుడే తినకూడదు కదా! మన చాక్లెట్స్ అన్నాం కాబట్టి చాక్లెట్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి, ఇప్పుడు ఈ మిక్చర్ అంతా నేను ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇందులో నేను కాజుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. అవి కూడా అయితే వేసేసుకొని ఒక్కసారి అయితే ఈ కాజు, ఆ కోకో మిక్చర్ అంతా బాగా కలిసేలా అయితే కలిపేసుకోండి. తర్వాత నాకు ఇందులో మిల్క్ పౌడర్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అందుకని మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది ఎవరి ప్రిఫరెన్స్ అండి. ఒకవేళ మిల్క్ పౌడర్ ఇష్టం లేనోళ్ళు స్కిప్ అయితే చేసేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్ ఏసి మొత్తం అదంతా బాగా మిక్స్ అయ్యేలా అయితే బాగా కలిపేసేసుకోండి. ఇప్పుడు మనకి కోకో బీన్ మిక్స్చర్ అయితే రెడీ అయిపోయింది చాక్లెట్స్ కోసము. ఇప్పుడు ఈ చాక్లెట్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలంటే దీనికి మనకి మౌల్డ్స్ కావాలి కదా! సో, ఆ మౌల్డ్స్ ఇవండి నా దగ్గరున్నవి. నేను ఇవన్నీ మీషోలో అయితే పర్చేస్ చేశాను. 5 సిలికాన్ మౌల్డ్స్ వచ్చేసరికి నాకు 180 రూపీస్ అయితే పడిందండి. చాలా రీజనబుల్ ప్రైస్‌కి కూడా వచ్చినాయి ఇవి కూడా. సో, క్వాలిటీ కూడా చాలా బావుందండి. ఫస్ట్ అయితే ఇందులో నేను కట్ చేసుకున్న కాజు పీసెస్ అయితే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం లుక్ బావుంటదనే అందుకనే వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం వేసుకున్నాం కదా! ఇన్‌కేస్ ఏసుకోకపోయినా కూడా పర్లేదు. నెక్స్ట్ ప్రిపేర్ చేసుకున్న కోకో మిక్చర్ కూడా ఒక్కొక్క దాంట్లో అయితే ఫిల్ చేసేసుకుంటున్నాను. ఫిల్ చేసుకున్న తర్వాత దీన్ని నార్మల్ ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకొని ఒక 3-4 అవర్స్ దాకా అట్టి పెట్టుకోండి. ఇన్‌కేస్ అవ్వలేదు అనుకుంటే అవి చాక్లెట్స్ కొంచెం గట్టిపడే వరకు మీరైతే ఉంచుకుంటే సరిపోతదండి. నేను కొంచెం నా టెంపరేచర్ అనేది కొంచెం కూలెస్ట్‌లో పెట్టుకుంటే నాకు 4 అవర్స్‌కి చాలా గట్టిగా అయితే అయిపోయినియి. సో, అంతేనండి. చాక్లెట్స్ ప్రిపరేషన్ అయితే రెడీ అయిపోయినట్లే. సో, యమ్మీ యమ్మీ చాక్లెట్స్ ఇంట్లోనే హెల్తీగా మనం పిల్లలకైతే చేసి పెట్టుకోవచ్చు. సో, ఇది అండి ఈరోజు వీడియో. నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వ్యూవర్స్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.